చాలా హెల్దీ కదా ఫుల్ మకానా. సో హెల్త్ బెనిఫిట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కదా. అవునండి, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు స్నాక్ గా తినడానికి. అవి నార్మల్ గా అయితే తినాలనిపించదు కొంచెం అట్లా. కొంచెం షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ షుగర్ అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. హ్యాపీగా తినేయచ్చు. సరే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే చెప్పండి. ఫుల్ మకానా అండి, ఓకే, నెయ్యి, ఓకే, బెల్లం పౌడర్ అండి. పౌడర్ అయినా తీసుకోవచ్చు, బెల్లం లాగా అయినా తీసుకోవచ్చు. ఓకే, అంతే 3 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ గా ఉందండి. హ్యాపీగా మళ్ళీ బ్యాచులర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం పూల్ మకానాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం నెయ్యి వేసుకోండి. ఇది మీ రెసిపీనా? మీరు ఇంట్లో ట్రై చేసిన రెసిపీయా? నేను చూసి చేశానండి. ఎవరి దగ్గర? నార్మల్గానే, నార్మల్గా బయట చూసి. సో మరి ఇంట్లో ఖాళీగా, నాకు తెలిసి ఇంట్లోనే స్టిచ్చింగ్ కాబట్టి ఖాళీ అయితే ఉండదు మీకు కదా. ఇంకా పండగ సీజన్ వచ్చిందంటే అస్సలు మరీ అంత హెవీగా ఏం తీసుకోనండి. నాకు వర్క్ అయిన తర్వాత ఎక్స్ట్రా టైంలో చేస్తాను. ఓకే, సో ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న హాబీలానా? అంతే అండి. ఓకే, ఇంకేంటి హాబీస్ మీకు? ఇంకా అంటే ఏం లేదండి, నార్మల్ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 9 years అవుతుంది. 9 years అయింది. ఓకే, సో మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు వంటల్లో? లేదండి, తనకి రాదు, వంట రాదు. అంటే వంట రావాల్సిన అవసరం లేదు కదండి, హెల్ప్ చేయాలండి. చెయ్యరా? మీరు చేయనివ్వరా? తనే చేయడు. అవునా? కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ లో రావాలా? కొద్దిగా. ఓకే, జనరల్ గా ఈవినింగ్ స్నాక్స్ లోకి బయట ఫుడ్ ప్రిపేర్ చేసే కంటే హ్యాపీగా మకానా తినొచ్చు. టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా. అవునండి, ఇవి తీసేసుకుందామండి. అయిపోయిందా? ఓకే, కొంచెం వీటిని కొన్ని తీసుకొని మిక్సీ చేసుకున్నాం. ఓకే, కొన్ని మకానాస్ తీసుకున్నా. ఓకే, మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్? బెల్లం తీసుకుంటాం. ఓకే, బెల్లం కరిగించుకోవాలా? ఓకే, కొంచెం వాటర్ తీసుకున్నామండి. ఓకే, 1-2 స్పూన్స్ అట్లా వేసుకుంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఓకే, మంచిగా ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే హెల్దీగా మంచి స్వీట్ తినొచ్చు అనమాట ఈ రకంగా. ఇది కొంచెం క్యారమిల్ అయ్యే వరకు చేసుకోవాలండి. ఒక 2 బాయిల్స్ అట్లా వచ్చిన తర్వాత ఓకే, అవి మిక్స్ చేసుకోవడమే. ఇవి వేసుకుని కలుపుకోవాలి. ఓకే, ఇవి వేసేసుకొని కలుపుకుందామండి. అవి వేసేసుకోవడమేనా? ఓకే, సో మీరు ఇంట్లో ఎక్కువగా వెజ్ ఆర్ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు? వెజ్ అండి. వెజ్జేనా? తింటాం, నాన్ వెజ్ కూడా తక్కువ. మీరు చేసే వాటిలో స్పెషల్ డిష్ అంటే మీ హస్బెండ్కి చాలా ఇష్టం
అలా ఏం లేదండి, అన్ని తింటారు. అలా కాదండి, ఒకటి ఉంటుంది కదా, మా ఆవిడ ఇది బాగా చేస్తారు ఎవరికైనా చెప్పేటప్పుడు. ఆయనకు అన్ని నచ్చుతాయండి. గోరు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇది పౌడర్ చేసాం కదండి, ఇది కూడా కొంచెం వేసుకుందాం. మంచిగా క్యారమెల్ స్మెల్ వస్తుందండి ఇక్కడికి బెల్లంది. మొత్తం ఇది క్యారమిల్ మొత్తం దీనికి పట్టుకునేంత వరకు మనం తిప్పుకోవాలి. ఓకే. జనరల్ గా మనకి థియేటర్స్ లో క్యారమెల్ పాప్కార్న్ అలా ఇది అలాగే వస్తుంది. ఇది క్యారమెల్ మకానా. మకానా పాప్కార్న్ లాగానే వస్తుంది. వదిలేస్తే అది అడుగంటి పోయినట్టు అవుతుంది. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా విడివిడిగా వచ్చేస్తుందండి దీనికి. సో వేడి ఉన్నంత వరకు అంటుకుంటాయి. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి. ఫుల్ మకానా స్వీట్ స్నాక్ అండి రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ కావలసిన పదార్థాలు: ఫూల్ మకానా, నెయ్యి, బెల్లం. ఫూల్ మకానా స్వీట్ స్నాక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో ఫూల్ మకానా వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని ఫూల్ మకానాని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు వేసి పాకం చేసుకోవాలి. పాకం కొద్దిగా లేతగా ఉన్నప్పుడు ఫూల్ మకానా పొడి రెండు వేసి కలుపుకొని కొద్దిసేపు చల్లార్చి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫూల్ మకానా స్వీట్ స్నాక్.